కూర్చో ప్రసాద్. మంత్రి అవకాశం కల్పించింది. ఈ డిజర్వ్స్ ఫర్ ఇట్. నేను లోన్ కౌన్సిల్ మెంబర్ ఏదైతుందో 5 ఏళ్ళు పోరాటం చేసిన ఒంటరి పోరాటం, 5 సంవత్సరాలు ఏదైతుందో ప్రతిపక్ష నాయకుడిగా, ఏకైక శాసనమండలి సభ్యుడిగా నేను ప్రభుత్వాన్ని ఒంటి కాలుతో ఎదిరించిన నేను 5 ఏళ్ళు. ఆమె నాట్ డిజర్వ్ టు బికమ్ మినిస్టర్. అభివృద్ధి లక్ష్యంగా గిన వారు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయదలుచుకుంటే లెట్ దెమ్ కన్ఫైన్ ఓన్లీ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ డెవలప్మెంటే టు వర్క్ విత్ ది చీఫ్ మినిస్టర్. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఎప్పుడైతే జోక్యం చేసుకుంటారో దీన్ని పరిష్కారం లేదు. ఇదంతా ఇవాళ నేను ఏదైతే ముందుకు వచ్చిన తెర ముందుకు వచ్చిన అభివృద్ధికి కలిసి పనిచేస్తే తప్పలేదు, కానీ అంతర్గత వ్యవహారాల్లో న్యాచురల్లీ ఒకటి గంగాధర్ గారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి తప్పనిసరి. నేను కోరుకున్నా అంటున్నాను. భట్టి గారు ఉప ముఖ్యమంత్రి అయిండు, నేను కోరుకున్నా ఆయన కావాలని. మరి నేను మంత్రి కావాలనేటువంటి నాకు కోరిక ఉండకూడదా? నాకు అప్పుడు 20 మాసాల కౌన్సిల్ టర్మ్ ఉండే, 5 ఏళ్ళు ఒంటరి పోరాటం చేసిన ఒక్కరిని నాకు పార్టీ పేరు చట్టం కూడా అడ్డం లేకుండే. వీళ్ళు ఏ పార్టీ పేరు చట్టం గురించి మనం చర్చిస్తున్నామో, నేను లోన్ మెంబర్ కాబట్టి నాకు పార్టీ పేరు చట్టం కూడా నాకు అడ్డం లేకుండే. అయినా ఏదైతుందో నన్ను పట్టభద్రులు ఏదైతుందో ప్రశ్నించే గొంతుగా శాసన మండలి ఏదైతుందో మా సమస్యలు లేవనెత్తులు మా పక్షం నిలబడి పోరాటం చేస్తామని చెప్పని నాకు బాధ్యత అప్పగించింది. మా బాధ్యత కర్తవ్యం నెరవేర్చాను. నేను బాధ్యత అనుకుని నెరవేర్చింది నేను. థ్యాంక్ యూ. కొబ్బరి నీళ్ళు బాబు. నాకు ప్రతిపక్ష శాసనసభ్యుడిగా నాకు హోదా కల్పించింది. ఇవాళ అభివృద్ధి అనేది ఇట్స్ డెమోక్రటిక్ రైట్. ఇది ప్రజాస్వామ్య హక్కు అని చెప్పంటున్నా. అభివృద్ధి రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ హక్కును ఈయనను సాధించుకోలేకుంటే యు ఆర్ నాట్ ఫిట్ టు బి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్. నీ హక్కును గట్ట నువ్వు సాధించుకోలేకుంటూ ఉండినట్టయితే యు ఆర్ నాట్ ఫిట్ టు బి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అని చెప్పంటాను. డెవలప్మెంటే ఇది ఒక పౌర హక్కు. ఆ హక్కును నువ్వు సాధించుకోలేక నువ్వు వక్ర మార్గాన పోతే ప్రజలు హర్షించరు. థ్యాంక్ యూ. నాకే కనపడతలేదా అంటే నాకే పరిష్కారం కనపడదు. ఇప్పుడు మీతో ఏమన్నా నేను అరే పరిష్కారం లేదే అంటే నువ్వు చెప్పేముందో ఈ ఉన్న 10 మందిని వెళ్ళగొట్టాలి ఇడికెళ్ళి. ఇప్పుడు ఎవరైతే పార్టీ ఫిరాయించిండ్రు అనేటువంటి ఒక ఆరోపణ ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళని కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలి. అంతే కదా మరి. అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో బలోపేతమైంది. ఇవాళ ఈ పార్టీ ఫిరాయింపు ఎదుర్కొంటున్నటువంటి ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ 10 మంది ఎమ్మెల్యేలు అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయమనండి. అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయమని చెప్పండి వాళ్ళను. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో వాళ్ళు జోక్యం చేసుకోవద్దు. నాకు దోచిన ఒక పరిష్కార మార్గం అదొకటి కనబడుతుంది. మరి మీరేమైనా సలహాలు సూచనలు ఇంకా మీకు ఇంకేమైనా దొరికితే చెప్పండి. నాకే ఇంక నేను అప్లై చేయలేకపోతాను. నువ్వు అదే అసెంబ్లీ ఏం నడుతుంది గమనించలేదు. నిన్న జుల్లే చాలా జుల్లే. అరే మీరే చేస్తున్నారు నాకంటే ఎక్కువ. ఇప్పుడు మీడియా వచ్చి ఇక్కడ ఉన్నారు, నేను మాట్లాడుతున్నా. ఇదంతా ఆర్ యూ నాట్ క్యారింగ్ ఇట్ ఇన్ దట్ 10 సెగ్మెంట్స్ అని ఎవరు అనుకుంటున్నారు? నేను ఎన్నడూ జయించాలి పరిమితం లేని నేను కౌన్సిల్ కాదు బాబు. నేను యాజ్ ఏ కౌన్సిల్ మెంబర్ నేను 42 నియోజకవర్గాల ప్రాతినిధ్యం వహించింది.
నేను యాజ్ ఏ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ రిప్రజెంటేటివ్ 42 శాసనసభ నియోజకవర్గాలకు 6 పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రాతినిధ్యం వహించిన ఆనాడే. శాసన మండలి ఏదైతున్నదో యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఏకైక ప్రతిపక్ష గొంతుకగా, ప్రశ్నించే గొంతుకగా నా బాధ్యత నిర్వర్తించింది. ఏకైక గొంతుక, ప్రశ్నించే గొంతుక, యావత్ తెలంగాణ రాష్ట్ర సమాజ సమస్యలన్నింటినీ ఏదైతుందో నేను లేవనెత్తి మాట్లాడి నేను. కాంగ్రెస్ పార్టీ గురించి నాకంటే ఎక్కువ సంజయ్కి ఏం తెలుసు అని చెప్పి మాట్లాడారు. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ 4 దశాబ్దాల అనుబంధం నాకు కాబట్టి నాకంటే ఎక్కువ ఆయన కానీ అనుకోమంటావా? చెప్పండి. 6 గ్యారెంటీలు అమలు చేసే ప్రభుత్వంగా కనిపిస్తుందా కాంగ్రెస్? ఏదంటే 6 గ్యారెంటీలు అమలు చేసే ప్రభుత్వంగా కనిపిస్తుందా కాంగ్రెస్? ఇప్పుడు 6 కొన్ని అమలు చేయగలిగినరే, ఇంకా కొన్ని చేయవలసినవి మిగిలి ఉన్నాయి. ఉదాహరణకి ఏదైతుందో ఉచిత రవాణా అమలు చేయగలిగారు, ఉచిత విద్యుత్ అమలు చేయగలిగారు, రేషన్ కార్డులు అమలు చేయగలిగారు, సన్న బియ్యం అమలు చేయగలిగారు. కొన్ని చేయలేకపోయినారు. చేయవలసిన సమయం మిగిలి ఉన్నది. ఇంకా ప్రజల్లో ఏదైతుందో ఇవాళ ఎవరేమే కానీ ఏదైతుందో కొత్తగా ప్రభుత్వం ఏర్పడటంతో మాకు అన్ని వెంటనే లభిస్తాయని చెప్పని ఆశిస్తాం. జాప్యం కావడంతో కొంత అసంతృప్తి పేర్కొంటుంది. ఇవాళ 500 రూపాయల గ్యాస్ ఇస్తామని చెప్పాను అన్నమే. 500 రూపాయల గ్యాస్ ఇస్తామని చెప్పనేది ఆ రీఎంబర్స్మెంట్ లోపల జాప్యం అవుతున్నది. రీఎంబర్స్మెంట్లో జాప్యం కావడంతో కొంత అసంతృప్తి పేర్కొంటుంది. అదే అంటుంది. దెరా ఇవాళ రైతు భరోసా ఉన్నది, నిధుల విడుదల లోపల జాప్యం అవుతున్నది. నిధుల విడుదల లోపల జాప్యం అయ్యే వరకు ఏదైతుందో అసంతృప్తి పేర్కొంటుంది. ఇవాళ కొత్త పెన్షన్స్ ఉంటాయి బాబు. ఇప్పుడు ఒకటి పెన్షన్ పెంపు అనేది ఒక అంశం. పెంపు కంటే ముఖ్యం ఏదైతుందో అర్హతకు అనుగుణంగా కొత్త పెన్షన్ కల్పించాలి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఏం జరుగుతుండే అని చెప్పంటే, అర్హతకు అనుగుణంగా మీకు ఓల్డ్ ఏజ్ కానీ వీడో కానీ అప్పుడు బీడీ లేకుండే, మోస్ట్లీ దీస్ 2 అండ్ డిజేబుల్డ్ పెన్షన్ యాజ్ అండ్ వెన్ ఎలిజిబుల్ మీకు కనబడితే విత్ ఇన్ నో టైం ఏదైతుందో 1 మంత్ వల్ల మంజూరు వస్తుండే. నిజంగానే సమస్యకు పరిష్కారం ఉంటుంది. లేదే అది ఇవాళ శ్రీరామనవమి వచ్చింది, ఉగాది పండుగ వచ్చింది కాబట్టి పెట్టిండ్రే మిత్రులు. అది కూడా పెట్టుకోవద్దు, దేవుణ్ణి ఆరాధించొద్దు అంటావా? ఉన్న పొలంగా ఎందుకు మొన్న సంక్రాంతి ఉండే, సంక్రాంతి కంటే ముందే ఏదైతుందో 15 ఆగస్టు ఉండే, 15 ఆగస్టు తీసి ఏదైతుందో సంక్రాంతి పెట్టిండ్రు. సంక్రాంతి ఉంది కాబట్టి సంక్రాంతి తీసి ఉగాది శ్రీరామనవమి పెట్టిండ్రు. అరే ఇదిగా నా ఫోటో కూడా నేను పెట్టుకోవద్దా? నువ్వు అడుగు. అరే నా ఫోటో కూడా నేను పెట్టుకోవద్దానే? నాకు ఇప్పుడు నా దృష్టిలో విను బ్రదర్, నా దృష్టి లోపల ఇలా శ్రీరామచంద్ర ప్రభువే ఇవాళ ఏదైతుందో ఈ ధర్మాన్ని కాపాడగలిగేటట్టు ఉన్నాయి. అన్ని ఉన్నాయి లోపల దాచిపోయిన చూపేట తెప్పిస్తాను. అవి కూడా ఉంచిన. ఏ ఫ్లెక్సీలతో నాకు సంబంధం లేకుండా 9 ఎట్లా పెడతారా? కాదు బాబు, మీరు నాకు సంబంధం లేకుండా 9 ఫ్లెక్సీ పెడతారా? అరే మళ్ళా కాదు బాబు, శ్రీరామచంద్ర ప్రభు కంటే పెద్ద నాయకుడు ఉంటారే? శ్రీరామచంద్ర ప్రభు కంటే పెద్ద నాయకుడు ఉంటారా? ఎవరిదే? తొలగించిన ఫ్లెక్సీలో రాహుల్ గాంధీ, అడ్డూరు లక్ష్మణ్, జీవన్ రెడ్డి వీళ్ళందరి ఫోటోలు ఉన్నాయి. జీవన్ రెడ్డి మాత్రమే కాదు నా వాళ్ళు శ్రీరామనవమి దృష్టిలో ఉంచుకొని శ్రీరామచంద్ర ప్రభువు వీళ్ళ యావత్ హిందూ సమాజానికి ఆదర్శం. వారిని ఏదైతుందో కొలిచే విధంగా, ఆరాధించే విధంగా ఏదైతుందో మిత్రులు పెట్టిండ్రు. దాన్ని కూడా మీరు తప్పుగా ఆలోచిస్తే ఎట్లనే? అక్కడ ఉన్న రాహుల్ గాంధీ చూడు, ఆడ చూడు బాబు, గట్టి చూడు కనబడతాడు. ఆడ చూడు బాబు ప్లీజ్, ఆడ సోనియా గాంధీ గారు ఉన్నారు. అరే నేను ఇంకే పార్టీ అని చెప్పలేదే.
ఇప్పుడు మీరు ఏది పోకుండా సలహా చెప్పండి, చెప్పిన ఈ సలహాకి ఏమైనా ఫలితం పట్టుకరా అండి. ఏది మీరు చెప్పిన సలహాకి అంకులు వస్తారు. అధిష్టానం దిగి వచ్చి అంకులు వస్తే అది దిగిలే. పోవడానికి మనసు మార్చుకుంటారా? అరే నాకు పరిష్కారం ఏం కనపడతలేదంటే, నిజంగానే పరిష్కారం పరిష్కారమే లేదంటే పరిష్కారం ఏంటి సార్? ఏదంటారు బాబు? ఏం కాదు, ఏం ఎందుకు ఒకడు పోతే ఆగుతా అదే పార్టీ. మీరు సూచించే నాకునే అంత గొప్ప అని అనుకుంటలేను నేను. నాకుండే హ్యూమిలియేషన్తో ఏదైతే ఉందో నేను పార్టీ వీడాలని చెప్పి ఆలోచిస్తుండొచ్చు, కానీ నాకు నేను అంత గొప్ప అని అనుకుంటలేను నేను. నేను పోతే ఏదో మొత్తం ఏదో జరగబోతుందని చెప్పి నేను అనుకుంటలేను నేను. కానీ నా బాధ అయితే నాకు ఉంటుంది కదా, నా బాధ నాకు ఉంటుంది కదా, నాకు హ్యూమిలేషన్ నాకు ఉంటుంది కదా. నాకు హ్యూమిలేషన్ తీర్చలేనప్పుడు ఏదైతే ఉందో నేను న్యాచురల్ ఐ టేక్ సమ్ డిసిషన్. నా గౌరవం లభించినప్పుడు ఏదైతే ఉందో ఐ మస్ట్ టేక్ సమ్ డిసిషన్. దాని ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది టైం విల్ డిసైడ్, టైం విల్ షో. దాని ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది టైం విల్ షో. వాటి ఐక్యత అనేది ఇస్తుందో, వీళ్ళు చిన్న భిన్నం చేసి విఘాతం చేసే విధంగా ఏది ఇస్తుందో, మా రాజకీయాల పరిస్థితి ఏమైపోయింది. అది ఆలోచన లేదు. దయచేసి ఏదైతున్నదో మిత్రులు ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. ప్రజలు ఎవరికి ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత నిర్వర్తించాలి. ప్రజలకు ఎవరికి ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత నిర్వర్తించాలి. మరి ఆనాడు కూడా జనపద్ పోలేదు, ఢిల్లీకి పోలేదు మా మిత్రుడు సారు. నేను ఆనాడు కూడా జనపద్ పోలేదు, ఢిల్లీకి పోలేదు. పార్టీ ఐక్యత అనేది ఇస్తుందో, వీళ్ళు చిన్న భిన్నం చేసి విఘాతం చేసే విధంగా ఏది ఇస్తుందో, మా రాజకీయాల పరిస్థితి ఏమైపోయింది. అది ఆలోచన లేదు. దయచేసి ఏదైతున్నదో మిత్రులు ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. ప్రజలు ఎవరికి ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత నిర్వర్తించాలి. ప్రజలకు ఎవరికి ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత నిర్వర్తించాలి. పోవడానికి మనసు మార్చుకుంటారా? అరే నాకు పరిష్కారం ఏం కనపడతలేదంటే, నిజంగానే పరిష్కారమే లేదంటే పరిష్కారం ఏంటి సార్? ఏదంటారు బాబు? ఏం కాదు, ఏం ఎందుకు ఒకడు పోతే ఆగుతా అదే పార్టీ. మీరు సూచించే నాకునే అంత గొప్ప అని అనుకుంటలేను నేను. నాకుండే హ్యూమిలియేషన్తో ఏదైతే ఉందో నేను పార్టీ వీడాలని చెప్పి ఆలోచిస్తుండొచ్చు, కానీ నాకు నేను అంత గొప్ప అని అనుకుంటలేను నేను. నేను పోతే ఏదో మొత్తం ఏదో జరగబోతుందని చెప్పి నేను అనుకుంటలేను నేను. కానీ నా బాధ అయితే నాకు ఉంటుంది కదా, నా బాధ నాకు ఉంటుంది కదా, నాకు హ్యూమిలేషన్ నాకు ఉంటుంది కదా. నాకు హ్యూమిలేషన్ తీర్చలేనప్పుడు ఏదైతే ఉందో నేను న్యాచురల్ ఐ టేక్ సమ్ డిసిషన్. నా గౌరవం లభించినప్పుడు ఏదైతే ఉందో ఐ మస్ట్ టేక్ సమ్ డిసిషన్. దాని ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది టైం విల్ డిసైడ్, టైం విల్ షో. దాని ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది టైం విల్ షో. మీతో మాట్లాడుతున్నారు, ట్రై చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి నాకంటే ఎక్కువ సంజయ్కి ఏం తెలుసు అని చెప్పి మాట్లాడేది కదా. సంజయ్ అన్నారు. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ 4 దశాబ్దాల అనుబంధం నాకు కాబట్టి నాకంటే ఎక్కువ ఆయనకి ఎరకాని అనుకోమంటావా? చెప్పండి. 6 గ్యారంటీలు అమలు చేసే ప్రభుత్వంగా కనిపిస్తుందా కాంగ్రెస్? ఏదంటే 6 గ్యారంటీలు అమలు చేసే ప్రభుత్వంగా కనిపిస్తుందా కాంగ్రెస్? ఇప్పుడు 6 కొన్ని అమలు చేయగలిగిండ్రే, ఇంకా కొన్ని చేయవలసినవి మిగిలి ఉన్నాయి. ఉదాహరణకి ఏదైతే ఉందో ఉచిత రవాణా అమలు చేయగలిగిండ్రు, ఉచిత విద్యుత్ అమలు చేయగలిగిండ్రు, రేషన్ కార్డులు అమలు చేయగలిగిండ్రు, సన్న బియ్యం అమలు చేయగలిగిండ్రు. కొన్ని చేయలేకపోయిండ్రు. చేయవలసిన సమయం మిగిలి ఉన్నది. ఇంకా ప్రజల్లో ఏదైతుందో ఇవాళ ఎవరేమే కానీ ఏదైతుందో కొత్తగా ప్రభుత్వం ఏర్పడటంతో మాకు అన్ని వెంటనే లభిస్తాయని చెప్పని ఆశిస్తాం. జాప్యం కావడంతో కొంత అసంతృప్తి పేర్కొంటుంది. జాప్యం కావడంతో కొంత అసంతృప్తి పేర్కొంటుంది. ఇవాళ 500 రూపాయల గ్యాస్ ఇస్తామని చెప్పాను అన్నమే. 500 రూపాయల గ్యాస్ ఇస్తామని చెప్పి అనేది ఆ రీఎంబర్స్మెంట్ లోపల జాప్యం అవుతున్నది.
రీఎంబర్స్మెంట్లో జాప్యం కావడంతోని కొంత అసంతృప్తి పేర్కొంటుంది. అదే అంటుంది దేర్ ఆర్ ఇవాళ రైతు భరోసా ఉన్నది, నిధుల విడుదల లోపల జాప్యం అవుతున్నది. నిధుల విడుదల లోపల జాప్యం అయ్యే వరకు ఏదైతుందో అసంతృప్తి పేర్కొంటుంది. ఇవాళ కొత్త పెన్షన్స్ ఉంటాయి బాబు. ఇప్పుడు ఒకటి పెన్షన్ పెంపు అనేది ఒక అంశం. పెంపు కంటే ముఖ్యం ఏదైతుందో అర్హతకు అనుగుణంగా కొత్త పెన్షన్ కల్పించాలి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఏం జరుగుతుండే అని చెప్పంటే అర్హతకు అనుగుణంగా మీకు ఓల్డ్ ఏజ్ కానీ వీడో కానీ అప్పుడు బీడీ లేకుండే, మోస్ట్లీ దీస్ 2 అండ్ డిజేబుల్డ్ పెన్షన్ యాజ్ అండ్ వెన్ ఎలిజిబుల్ మీకు కనబడితే విత్ ఇన్ నో టైం ఏదైతుందో 1 month వల్ల మంజూరు వస్తుండే. నిజంగానే సమస్యకు పరిష్కారం దిశలో ఉంది అని అన్నారు. సమస్యకు మీరు చూపించే పరిష్కారం ఏంటి? నాకే కనబడతలేదా అంటే నాకే పరిష్కారం కనబడదు. ఇప్పుడు మీతో ఏమన్నా నేను అరే పరిష్కారం లేదే అంటే నువ్వు చెప్పేముందో ఈ ఉన్న 10 మందిని వెళ్ళగొట్టాలి ఇడికెళ్ళి. ఇప్పుడు ఎవరైతే పార్టీ ఫిరాయించిండ్రు అనేటువంటి ఒక ఆరోపణ ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళని కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలి. అంతే కదా మరి. అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో బలోపేతమైంది. ఇవాళ ఈ పార్టీ ఫిరాయింపు ఎదుర్కొంటున్నటువంటి ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ 10 మంది ఎమ్మెల్యేలను అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయమనండి. అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయమని చెప్పండి వాళ్ళను. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో వాళ్ళు జోక్యం చేసుకోవద్దు. నాకు దోచిన ఒక పరిష్కార మార్గం అదొకటి కనబడుతుంది. మరి మీరేమైనా సలహాలు సూచనలు ఇంకా మీకు ఇంకేమైనా దోస్తే చెప్పండి. నాది నాకే ఇంక నేను అప్లై చేయలేకపోతాను. నువ్వు కదా అసెంబ్లీ ఏం నడుతుంది గమనించలేదు. నిన్న జుల్లే చాలుతుంది, నేను నిన్న జుల్లే చాలా జుల్లే. జీవన్ రెడ్డి ఆ 10 నియోజకవర్గాల్లో కూడా వెళ్ళి రాజ్యాంగ ఉల్లంఘన మీద ప్రచారం చేయబోతున్నారని ఒక టాక్ వినిపిస్తుంది. నిజమేనా? అరే మీరే చేస్తున్నారు నాకంటే ఎక్కువ. ఇప్పుడు మీడియా వచ్చి ఇక్కడ ఉన్న నేను మాట్లాడుతున్నా ఇదంతా. ఆర్ యూ నాట్ క్యారింగ్ ఇట్ ఇన్ దట్ 10 segments అని ఎవరు అనుకుంటున్నారు? నేను ఎన్నడూ జగిత్యాల పరిమితం లేను. నేను కౌన్సిల్ కాదు బాబు, కాదు బాబు, నేను యాజ్ ఏ కౌన్సిల్ మెంబర్ నేను 42 నియోజకవర్గాల ప్రాతినిధ్యం వహించింది. నేను యాజ్ ఏ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ రిప్రజెంటేటివ్ 42 శాసనసభ నియోజకవర్గాలకు 6 పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రాతినిధ్యం వహించిన ఆనాడే. శాసన మండలి ఏదైతున్నదో యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఏకైక ప్రతిపక్ష గొంతుకగా, ప్రశ్నించే గొంతుకగా నా బాధ్యత నిర్వర్తించింది. ఏకైక గొంతుక, ప్రశ్నించే గొంతుక, యావత్ తెలంగాణ రాష్ట్ర సమాజ సమస్యలన్నింటినీ ఏదైతుందో నేను లేవనెత్తి మాట్లాడి నేను నాకు ప్రతిపక్ష శాసనసభ్యుడిగా నాకు హోదా కల్పించింది. ఇవాళ అభివృద్ధి అనేది ఇట్స్ డెమోక్రటిక్ రైట్, ఇది ప్రజాస్వామ్య హక్కు అని చెప్పంటున్నా. అభివృద్ధి రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ హక్కును నువ్వు సాధించుకోలేకుంటే యు ఆర్ నాట్ ఫిట్ టు బి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్. నీ హక్కును గట్ట నువ్వు సాధించుకోలేకుంటూ ఉండినట్టయితే యు ఆర్ నాట్ ఫిట్ టు బి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అని చెప్పంటున్నాను. డెవలప్మెంటే ఇది ఒక పౌర హక్కు, ఇది పౌర హక్కు. ఆ హక్కును నువ్వు సాధించుకోలేక నువ్వు వక్ర మార్గాన పోతే ప్రజలు హర్షించరు. థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి తప్పనిసరి. నేను కోరుకున్నా అంటున్నాను. భట్టి గారు ఉప ముఖ్యమంత్రి అయిండు, నేను కోరుకున్నా ఆయన కావాలని. మరి నీ మంత్రి కావాలనేటువంటి నాకు కోరిక ఉండకూడదా? నాకు అప్పుడు 20 మాసాల కౌన్సిల్ టర్మ్ ఉండే, 5 ఏళ్ళు ఒంటరి పోరాటం చేసిన ఒక్కడిని. నాకు పార్టీ పేరున చట్టం కూడా అడ్డం లేకుండే. వీళ్ళు ఏ పార్టీ పేరున చట్టం గురించి మనం చర్చిస్తున్నామో, నేను లోన్ మెంబర్ కాబట్టి
నాకు పార్టీ ఫిర్యాదు చట్టం కూడా నాకు అడ్డం లేకుండే. అయినా ఏదైతుందో నన్ను పట్టభద్రులు ఏదైతుందో ప్రశ్నించే గొంతుగా శాస్త్ర మండలి ఏదైతుందో మా సమస్యలు లేవనెత్తులు మా పక్షం నిలబడి పోరాటం చేస్తామని చెప్పని నాకు బాధ్యత అప్పగించిండ్రే. నా బాధ్యత కర్తవ్యం నెరవేర్చాను. నాకు నేను బాధ్యత అనుకుని నెరవేర్చింది నేను. థ్యాంక్ యూ. కొబ్బరి నీళ్ళు బాబు అభివృద్ధి లక్ష్యంగా గిన వారు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయదలుచుకుంటే లెట్ దెమ్ కన్ఫైన్ ఓన్లీ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ డెవలప్మెంటే టు వర్క్ విత్ ది చీఫ్ మినిస్టర్. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఎప్పుడైతే జోక్యం చేసుకుంటారో దీన్ని పరిష్కారం లేదు. ఇదంతా ఇవాళ నేను ఏదైతే ముందుకు వచ్చిన తెర ముందుకు వచ్చిన అభివృద్ధికి కలిసి పనిచేస్తే తప్పలేదు కానీ అంతర్గత వ్యవహారాల్లో న్యాచురల్లీ ఒకటి గంగాధర్ గారు మంత్రి అవకాశం కల్పించింది. ఈ డిజర్వ్స్ ఫర్ ఇట్. నేను లోన్ కౌన్సిల్ మెంబర్ ఏదైతుందో 5 ఏళ్ళు పోరాటం చేసిన ఒంటరి పోరాటం 5 సంవత్సరాలు ఏదైతుందో ప్రతిపక్ష నాయకుడిగా ఏకైక శాస్త్ర మండలి సభ్యుడిగా నేను ప్రభుత్వాన్ని ఒంటి కాల్తో ఎదిరించిన నేను 5 ఏళ్ళు. ఆమె నాట్ డిజర్వ్ టు బికమ్ మినిస్టర్. ఉన్న సీనియర్లతోటి జీవన్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. ఒక భారీ పిలుపు కాంగ్రెస్ పార్టీకి రాబోతుందని అంటున్నారు. నేను ఇంతవరకు ఎవరితో చర్చించలేదు బ్రదర్. ఈ 10 మంది ఇప్పుడు చెప్పిన కదా పరిష్కారం అంటే 10 మంది పార్టీ ఫిరాయింపు ఎదుర్కొంటున్నటువంటి ఒక శాసనసభ్యులు ఎవరైనా కూర్చో ప్రసాద్. అయితే పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఉంటుంది. లేదే అది ఇవాళ శ్రీరామనవమి వచ్చింది, ఉగాది పండుగ వచ్చింది కాబట్టి పెట్టిండ్రే మిత్రులు. అది కూడా పెట్టుకో, దేవుణ్ణి ఆరాధించొద్దు అంటావా? ఉన్న పలంగా ఎందుకు మొన్న సంక్రాంతి ఉండే, సంక్రాంతి కంటే ముందే ఏదైతుందో 15 ఆగస్టు ఉండే, 15 ఆగస్టు తీసి ఏదైతుందో సంక్రాంతి పెట్టిండ్రు. సంక్రాంతి ఉంది కాబట్టి సంక్రాంతి తీసి ఉగాది శ్రీరామనవమి పెట్టిండ్రు. అరే ఇదిగా నా ఫోటో కూడా పెట్టుకోవద్దా? నువ్వు అడుగు నువ్వే. అరే నా ఫోటో కూడా పెట్టుకోవద్దానే? నాకు ఇప్పుడు నా దృష్టిలో విను బ్రదర్, నా దృష్టి లోపల ఇలా శ్రీరామచంద్ర ప్రభువే ఇవాళ ఏదైతుందో ఈ ధర్మాన్ని కాపాడగలిగేటట్టు ఉన్నాయి. అన్ని ఉన్నాయి లోపల దాచిపోయాడు, చూపేట తెప్పిస్తా. అవి కూడా ఉంచిన ఏ ఫ్లెక్సీలతో నాకు సంబంధం లేకుండా 9 ఎట్లా పెడతారా? కాదు బాబు, మీరు నాకు సంబంధం లేకుండా 9 ఫ్లెక్సీ పెడతారా? అరే మళ్ళా కాదు బాబు, శ్రీరామచంద్ర ప్రభు కంటే పెద్ద నాయకుడు ఉంటారే? శ్రీరామచంద్ర ప్రభు కంటే పెద్ద నాయకుడు ఉంటారా? ఎవరిదే? తొలగించిన ఫ్లెక్సీలో రాహుల్ గాంధీ, అడ్డూరు లక్ష్మణ్, జీవన్ రెడ్డి వీళ్ళందరి ఫోటోలు ఉన్నాయి. జీవన్ రెడ్డి మాత్రమే కాదు నా వాళ్ళు శ్రీరామనవమి దృష్టిలో ఉంచుకొని శ్రీరామచంద్ర ప్రభువు వీళ్ళ యావత్ హిందూ సమాజానికి ఆదర్శం. వారిని ఏదైతుందో కొలిచే విధంగా, ఆరాధించే విధంగా ఏదైతుందో మిత్రులు పెట్టిండ్రు. దాన్ని కూడా మీరు తప్పుగా ఆలోచిస్తే ఎట్లనే? అక్కడ ఉన్న రాహుల్ గాంధీ చూడు, అక్కడ చూడు బాబు, గట్టి చూడు కనబడతాడు. అక్కడ చూడు బాబు ప్లీజ్, అక్కడ సోనియా గాంధీ గారు ఉన్నారు. అరే నేను ఇంకే పార్టీ అని చెప్పలేదే. ఇప్పుడు మీరు ఏది పోకుండా సలహా చెప్పండి, చెప్పిన ఈ సలహాకి ఏమైనా ఫలితం పట్టుకరా అండి? అది దిగిలేదు. మరి ఆనాడు కూడా జనపద్ పోలేదు, ఢిల్లీకి పోలేదు మా మిత్రుడు సారు. నేను ఆనాడు కూడా జనపద్ పోలేదు, ఢిల్లీకి పోలేదు.